నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు సంద్ర బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కొత్త మంత్రివర్గానికి శాఖలు కేటాయించారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. ఎప్పుడూ గ్రామాల అభివృద్ధిని కాంక్షించే ఆయనకు అదే శాఖను అప్పగించడం ఎంతో సానుకూల పరిణామంగా భావించవచ్చు. అలాగే కొత్తగా మంత్రి పదవులు చేపట్టి తామేంటో నిరూపించుకోవాలని పట్టుదలతో ఉన్నవారికి అత్యంత కీలకమైన పదవులు అప్పగించారు. వంగలపూడి అనితకు హోంశాఖ, పయ్యవుల కేశవ్కు ఆర్థిక శాఖ, నిమ్మల రామానాయుడుకు జల వనరుల అభివృద్ధి, అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ శాఖ ఈ కోవలోకి వస్తాయి. అలాగే అటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలోనూ చంద్రబాబు తనదైన మార్కును కనబరిచారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి 95,000 పైచీలకు ఓట్ల బంపర్ మెజారిటీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావుకు పార్టీ అధ్యక్ష బాధ్యత అప్పగించారు. రాజకీయ కుల సమీకరణాలను పక్కన పెట్టి కాస్త డిఫరెంట్గా ఆలోచించి తీసుకున్న ఈ నిర్ణయాలు ఏ మేరకు ఫలితాలనిస్తాయి, కొత్త మంత్రులు ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకొని ముందడుగు వేస్తారు వంటి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వివిరావు గారు ఉన్నారు. వారితో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ గారు ఉన్నారు. మొదట మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వివిరావు గారి దగ్గరికి వెళ్దాం. వివిరావు గారు నమస్తే సార్. నమస్తే అండి. రైట్ సార్, తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా మార్పును ఆకాంక్షిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున టీడీపీ కూటమికి అధికారం అప్పగించారు. నిన్న ఈరోజు కొద్దిసేపటి క్రితమే మంత్రులకు శాఖలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి? ఎందుకంటే చాలామంది సీనియర్లు ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి మొదటిసారి ఎమ్మెల్యేలకు గెలిచిన వారు, దాని తర్వాత అనుభవం లేని వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు, సీనియర్లను పక్కన పెట్టారు అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ కూర్పు దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది సార్? అంటే ఇప్పుడు గత ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ప్రభుత్వానికి చాలా కొత్త ఛాలెంజెస్ ఉన్నాయండి. ఈ ఛాలెంజెస్లో ప్రధానంగా కొంత ఏదైతే ఎన్నికల్లో వీళ్ళు హామీలు ఇచ్చారో ఆ హామీల్లో ఈరోజు ఎంత పెద్ద ఎత్తున మ్యాండేట్ అయితే ప్రజలు ఇచ్చారు. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి అనేది ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. అది కీలకంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టున్నారు. అంటే పవన్ కళ్యాణ్ వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. పవన్ కళ్యాణ్కి ఇచ్చారు సార్, ఆయనకే ఇచ్చారు. సో ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గత ప్రభుత్వము 5 వాలంటీర్ల ద్వారా మొత్తము రాజ్య వ్యవస్థను నడిపిన తర్వాత అక్కడ చాలా గ్యాప్ వచ్చింది. అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా అక్కడ ప్రజలు చాలా వరకు వాళ్ళు సేవలు పొందే విషయంలో, లంచాల విషయంలో కావచ్చు, చాలా కొంత గ్యాప్ వచ్చింది. అంటే గవర్నెన్స్ యొక్క సర్వీసెస్ ప్రజలకు అందుబాటులో రావాల్సినటువంటి విషయాల్లో అవి ఇప్పుడు మళ్ళీ ప్రజలకే జవాబుదారీగా ఉండే, ఇంతవరకు పార్టీకి మాత్రమే జవాబుదారీగా ఉండేటువంటి వ్యవస్థ అక్కడ మనం చూసాం. ఇప్పుడు ప్రజలకు జవాబుదారీ ఉండేటువంటి వ్యవస్థ కావాలి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం, సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఇప్పుడు కేంద్రం నుండి వచ్చినటువంటి ఫండ్స్, 15th ఫైనాన్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ అయితే పూర్తిగా ఈరోజు బొక్కసం ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్. మరి ఈ ఛాలెంజెస్ ఒక పక్కన మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలకి మీరు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలకు చూసుకుంటే చాలా విఘాతం ఉంది. మరి అది ఏ రకంగా ఆ గ్యాప్ను పూడుస్తారో. రేపు కేంద్రం అయితే 15th ఫైనాన్స్ ద్వారా చాలా రెగ్యులర్గా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఎంతైతే అక్కడ అభివృద్ధి చెందాలో ఆ అభివృద్ధి విషయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అతి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే గత ఆంధ్ర తెలంగాణ సపరేషన్ తర్వాత అక్కడ వాళ్లకు ఒక క్యాపిటల్ లేకపోవడము, ఒక ఆర్గనైజ్డ్గా ప్రభుత్వ వ్యవస్థ నుండి సేవలు పొందే విషయం కావాలి, విధులు, నిధులు, బాధ్యతలు ఇవన్నీ కూడా ఒక డీరేల్ అయినటువంటి పరిస్థితి. అక్కడి నుండి ఈరోజు మీరు ఇచ్చినటువంటి కొత్త మంత్రులు మనం చూస్తే డెఫినెట్ గా కొత్త మంత్రులకు అనుభవం లేకపోవడం కూడా ఒక ఛాలెంజ్ గా మనం చూడాలి. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఈరోజు అడ్మినిస్ట్రేషన్ లో అనుభవం లేకపోవడం కూడా ఒక ప్రాబ్లం గా ఉంది. ముఖ్యంగా
ముఖ్యమంత్రి సెంట్రిక్ గా మొత్తం వ్యవస్థ నడపడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ముఖ్యమంత్రికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తనకు కేంద్రంలో ఉన్న విషయాలు, రాష్ట్రంలో ఉన్న విషయాలు, ఈ రెండింటినీ ఒక అంటే పవర్ సెంట్రిక్ గా ఈరోజు మనం చూసాం. కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ రకంగా అయితే పనులు చేసినప్పుడు కూడా ప్రజా వ్యతిరేకతను ఎట్లా చవి చూశాయంటే, అక్కడ కింది స్థాయి మంత్రులకు కానీ కింది స్థాయి ఎమ్మెల్యేలకు కానీ అక్కడ సరి అయినటువంటి ప్రజల్లో ఆదరణ, నిర్ణయాల్లో ఆదరణ, లేదా ప్రభుత్వ యంత్రాంగంలో తీసుకునే నిర్ణయాలకు వాళ్ళు యంత్రాంగము ఏమైనా కూడా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయికి వాళ్ళకే జవాబుదారీగా ఉండడం, కింద మంత్రులను ఎమ్మెల్యేలను కేర్ చేయడం పరిస్థితిలో ఎట్లయితే గత ప్రభుత్వాలు, ఈవెన్ జగన్ ప్రభుత్వంలో ఇంకా పెద్ద స్థాయిలో కేంద్రీకృతమైనటువంటి పాలన జరిగింది. ఈ కేంద్రీకృతమైనటువంటి పాలన ద్వారా చాలా అనర్థాలు జరుగుతాయి, చాలా కరప్షన్ పెరుగుతుంది. దాని నుండి బయటపడాలంటే ఖచ్చితంగా ఇప్పుడు తీసుకున్నటువంటి మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క అనుభవ రాహిత్యంతో పాటు వాళ్ళు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ప్రజలకు దగ్గర తీసుకొస్తారు, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఏ రకంగా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక పక్కన ముఖ్యమంత్రి స్థాయి నుండి ఆ శాఖకు సంబంధించినటువంటి విధులు, నిధులు, కాంట్రాక్ట్స్ కానీ అభివృద్ధి పనులు కానీ ఒక పక్కన వాటిని ఫోకస్ చేస్తున్నాయి, ఇంకో పక్కన మీరు హామీలు ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ఈరోజు భారీ స్థాయిలో మీకు ముబ్బడిగా ఉచిత పథకాలు అంటే క్యాష్, ఒక పక్కన డైరెక్ట్ గా అకౌంట్లలో డబ్బులు వేయడము, ఇవన్నీ ప్రోత్సహించినటువంటి పరిస్థితిలో మరి ఈ రోజు ఒక పక్కన వాటిని కట్ చేస్తే కూడా, వాటిని తగ్గిస్తే కూడా రేపు పొద్దున మీకు ఇక్కడ అభివృద్ధి కుంటుపడే పరిస్థితి. ఇంకో పక్కన బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే ఏ శాఖకు కూడా మీరు బ్యాలెన్స్ గా అంటే దేన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కాదు, మొత్తం అక్కడ ఏదైతే కేబినెట్ లో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మంత్రులకు చాలా వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు చూసారు ఇప్పుడు గత 5 సంవత్సరాల పాలన తర్వాత కొంత పూర్తిగా పాలన అనేది గాడి తప్పినటువంటి పరిస్థితి. ఆ పాలనను మళ్ళీ మీరు గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా చాలా కసరత్తు అంటే చాలా అక్కడ నాయకుల యొక్క పాత్ర, ఈ మినిస్టర్స్ యొక్క పాత్ర, ఎమ్మెల్యేల యొక్క పాత్ర, ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర భారీ స్థాయిలో ఉంది. దాన్ని ప్రధానంగా ఇలా కొత్తగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం అనుకున్నటువంటి ఛాలెంజ్. మీరు ఎన్ని పథకాలు అనౌన్స్ చేశారు, ఎంత గొప్పగా మీరు మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఎంత మీరు కాదు, ప్రజలు ఇలా తెలియని చాలా అంశాలు వాళ్ళకి క్షేత్రస్థాయిలో వాళ్ళకు మీరు ఎన్ని తాయిలాలు ఇచ్చినా, ఎన్ని డబ్బులు అకౌంట్లో వేసినా కూడా విద్య, వైద్యం, ఈరోజు గ్రామీణాభివృద్ధి, ఇంకో పక్కన గ్రామాల్లో ఈరోజు రావాల్సిన మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఈరోజు నిరంతరము వాళ్ళు పొందుతున్నటువంటి సేవల విషయంలో పారిశుద్ధ్యం కావచ్చు, చాలా చాలా వరకు అక్కడ పరిస్థితి ఈరోజు మద్యం విషయంలో కానీ, లేదా చాలా వరకు అక్కడ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ చాలా ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన, ప్రజా వ్యతిరేకమైనటువంటి ఆర్థిక ఒక కుటుంబ ఆర్థిక వ్యవస్థకి, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకి, అభివృద్ధికి మధ్యలో ఉన్నటువంటి లింక్ అనేది మొత్తం తెగిపోయినటువంటి పరిస్థితిలో మొన్న మీరు ఎన్నికల్లో ఎంత భారీ స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది చూపించారో మీరు చూశారు. అయితే దాన్ని ఈరోజు పూర్తిగా వీళ్ళు విస్మరించకుండా ఓన్లీ మీడియాలకు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క వాయిస్ ను మీరు ప్రొజెక్ట్ చేసి, అంటే ప్రభుత్వమే ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని నిరంతరం మీడియాలో కానీ లేదా నిరంతరం వాళ్ళ యొక్క ఒక స్వేచ్ఛ ద్వారా వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అనేది ప్రభుత్వమే అవసరమైతే జిల్లా స్థాయిలో సమావేశాలు పెట్టడం కానీ, లేదా అవసరమైతే గ్రామ స్థాయిలో కూడా మీరు సమావేశాలు పెట్టి వాళ్ళ సమస్యల్ని గ్రామ సభలు కూడా ఎంకరేజ్ చేసి, ఇలాంటి మౌలికమైనటువంటి విషయాలు తీసుకోకపోతే మాత్రం మీరు ఎంత రోజీగా మేము పథకాలు ఇచ్చామని మీరు ఎంత మీడియా ద్వారా ఎంత మీరు ప్రభుత్వంలో హడావిడి చేసినా, అసెంబ్లీలో హడావిడి చేసినా, ఇప్పుడు ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేరు. మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సిందే. ఎంతవరకు పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధికి సమయం ఇస్తాడు అనేది కూడా ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఆ స్థాయి నాయకుడు మరి రేపు పొద్దున అందుబాటులో ఉండాలి ఎమ్మెల్యేలకు, వీళ్ళందరికీ కూడా. మరి అలాగే ఆయన తీసుకునే నిర్ణయాలు మళ్ళీ పాలనా యంత్రాంగంలో డిపిక్ట్ కావాలి. ఈ అంశాన్ని మొత్తం కూడా మీరు బేరీవ్ చేసుకుంటే, ఇంకో పక్కన మీరు కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, తర్వాత స్టేట్ సపరేషన్ ద్వారా మీరు చాలా నిర్ణయాలు కుంటుపడి ఉన్నాయి. 10 ఏళ్ళు దాటిన తర్వాత మొన్న 10 years టెన్యూర్ అయిపోయింది. చాలా వరకు హైదరాబాద్ లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆస్తుల విషయం కావచ్చు,
మన అక్కడ చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయి ప్రతి శాఖలో కూడా. ఇవన్నీ కూడా ఏ రీతిలో ఈరోజు వీళ్ళు దాన్ని నిర్ణయాలు తీసుకుంటే ఎంత పారదర్శకంగా తీసుకుంటారు, ఎంత ప్రజలకు చేరువుగా ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చాలా ముఖ్యం ఇక్కడ. ఇది మనం వేచి చూడాలి. ఇంకోటి ఏంటంటే గతంలో లాగా మీరు ఏది చేసినా నడవదు. ఎందుకంటే అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళకు యంత్రాంగం మీద ఒక అవగాహన ఉంది, వాళ్ళకు ఒక మీడియా ఉంది సపరేట్ గా, వాళ్ళు దీన్ని ఎన్కరేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిజంగా ఇది ఒక ఛాలెంజ్ గా మనం భావిస్తాం. రైట్. ఓకే, మనతో పాటు జనసేన సీనియర్ నేత సింగళూరి శాంతిప్రసాద్ గారు ఉన్నారు. వారితో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ గారు ఉన్నారు. మొదట మనం జనసేన సీనియర్ నేత సింగళూరి శాంతిప్రసాద్ గారి దగ్గర వెళ్దాం. శాంతిప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మీకు ప్యానల్లో ఉన్న వర్క్ చూసినట్టు నమస్కారం. రైట్ సార్, ఏంటి సార్ ఇట్లా కూర్పుకు సంబంధించి మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఏమనిపిస్తూ ఉంది? మరీ ముఖ్యంగా జనసేన విషయానికి వస్తే నాదెండ్ల మనోహర్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా స్పీకర్గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ గారికి పెద్ద పోర్ట్ఫోలియో కాకుండా ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఇవ్వటము, జనసేనకు సంబంధించిన మరొక మంత్రి కందుల దుర్గేష్ గారికి టూరిజం కల్చరల్ సినిమాటోగ్రఫీ ఇవ్వటం, ఎట్లా చూడాలి సార్ ఓవరాల్గా ఏపీ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి? జనాల్లో చాలా అవగాహన రాహిత్యం వల్ల ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనుకుంటున్నారు. ఈ శాఖలు ఏ శాఖ అయినా అన్నీ కూడా చాలా కీలకమైన శాఖలు, అన్నీ కూడా ప్రజలకు చేరువయ్యే శాఖలే, ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించబడిన శాఖలే. ఇప్పుడు హోమ్ ఎక్కువ, అగ్రికల్చర్ తక్కువ, అగ్రికల్చర్ ఎక్కువ, ఇరిగేషన్ తక్కువ, ఇరిగేషన్ ఎక్కువ, సోషల్ వెల్ఫేర్ తక్కువ. ఇది వాస్తవమైన వాదనలు కాదు. ఇందులో ఉన్న ప్రతి ఒక్క శాఖ సామాన్య మానవుడిని ప్రభావితం చేసే శాఖలు. ఇప్పుడు ఉదాహరణ తీసుకోండి, నారా చంద్రబాబు నాయుడు గారు జిఏడి లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడిని కూడా టచ్ చేసే శాఖలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజు, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఇది ఆయనకి ఇష్టమైన శాఖ. ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ మీరు డిపార్ట్మెంట్ పరంగా ఏ చర్య తీసుకున్నా, ఏ నిర్మాణాత్మకమైన డెవలప్మెంటల్ యాక్టివిటీ తీసుకున్నా పర్యావరణ అనుమతి లేకుండా చేస్తే అది చెల్లదు చట్ట ప్రకారం. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అనేది కీలకమైనది కాదంటారా? అట్లాగే పంచాయతీ రాజ్ అత్యంత కీలకమైన శాఖ, గ్రామీణ ఆంధ్రాని టచ్ చేసే శాఖ. ఇక వాటర్ సప్లై ప్రతి గ్రామీణుడికి కావాల్సిన శాఖ. ఇప్పుడు లోకేష్ గారికి ఇచ్చింది హెచ్ఆర్డి అండ్ ఐటీ. అవును సార్. ఇది రాష్ట్రంలో అభివృద్ధి కావాలి, ఉద్యోగ అవకాశాల కల్పన కోసం కావాలంటే ఇది శాఖ. ఇప్పుడు అచ్చెన్నాయుడికి ఇచ్చింది వ్యవసాయం, దాని అనుబంధానికి సంబంధించింది, అది అత్యంత కీలకమైన శాఖ. ఇట్లా ఇప్పుడు మీరు చెప్తున్నారు నాదెండ్ల మనోహర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, పౌర సరఫరాలని మనం మామూలుగా వ్యవహారిక భాష అంటాము. తర్వాత కన్సూమర్ అఫైర్స్ అంటే కొనుగోలుదారులు వీటికి సంబంధించిన విషయాలు. అవును, ఇప్పుడు చాలా కీలకమైన శాఖలు సార్. టూరిజం కందుల దుర్గేష్ గారికి ఇవ్వటంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని ప్రాంతాలని కొన్ని టూరిస్ట్ హబ్బులుగా చేయాలని ఎన్నికల సమయంలో ప్రామిస్ చేశారు. ఉదాహరణకి పిఠాపురం, అది ఒక టూరిస్ట్ హబ్గా, ఇది మన దేవాలయాలకు సంబంధించి. అట్లాగే ఈ కొన్ని ప్రాంతాలని కొన్ని టూరిస్ట్ హబ్బులుగా కొన్ని ఆయన చేయాలని అనుకున్నాడు. ఆ చేయాలి అనుకున్నప్పుడు దానికి తన పార్టీకి చెందిన కందుల దుర్గేష్ లాంటి వ్యక్తులు పెట్టుకోవడం తప్పేముంది? ఆయన ఏరికోరి తీసుకోవటంలో. సినిమాటోగ్రఫిక్ అంటే పవన్ కళ్యాణ్ గారి వృత్తికి సంబంధించిన శాఖది. మీరు ఇట్లా ఏ శాఖ తీసుకున్నా, ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు R&D ఇచ్చారు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మన రాష్ట్రంలో రోడ్లు, రహదారుల పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో, వాటిని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఇది కీలకమైన శాఖ. ఇట్లా ప్రతి ఒక్కరికి కేటాయించిన శాఖలు చాలా కీలకమైనవి. ఇక మీరు హోమ్ మినిస్టర్ అంటున్నారు. హోమ్ మినిస్టర్ మైనస్ లా అండ్ ఆర్డర్,
ఇది ఎందుకు పనికిరాని శాఖ. హోమ్ మినిస్టర్లో లా అండ్ ఆర్డర్ లేకపోతే అది అంత ఉపయోగకరమైన శాఖ కాదు, అంత కొంత గౌరవప్రదమైన శాఖ కూడా కాదు. కాబట్టి మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి తీసుకునేది హోం తీసుకోవడం వల్ల ఒరిగేది ఏముంది సార్? ఇతర రాష్ట్రానికి శాంతి భద్రతలు పరిరక్షణ చేయాలి. శాంతి భద్రతలు పవన్ కళ్యాణే పరిరక్షణ చేయగల, కానీ శాంతి భద్రతల మీద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మినిస్టర్స్ కి. తను ఇండైరెక్ట్ గా కూడా పర్యవేక్షణ చేయొచ్చు, ఎక్కడ ఏ తప్పు జరిగినా కన్సర్న్ మినిస్టర్తో అతను చర్చలకు వెళ్ళొచ్చు. కానీ ఇతను తన ఇష్టమైన శాఖలు, తను ఎక్కడైతే తన ప్రభావం చూపించాలనుకుంటున్నాడో, రాష్ట్ర ప్రజలు ప్రభావితం అవుతారో ఆ శాఖలను ఆయన ఏరుకోరి తీసుకున్నాడు. ఇది ముందు రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఇది ఆయన స్వయంగా ఏరి కోరి తీసుకున్న శాఖలు. తనకి ఇష్టమైన సబ్జెక్టులో మీరు మా పార్టీ మూల సిద్ధాంతం గమనిస్తే 7 సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలను సాకారం చేసి శాఖలు అవి. ఎవరికి మా జనసేన తరపున పార్టీ తరపున తీసుకున్న శాఖలు అవి. మీరు ఆ విషయం మర్చిపోతే మేము చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఇట్లా ప్రతి ఒక్కరికి కేటాయించిన శాఖలు వారు ఆ శాఖల్లో ఈ 5 సంవత్సరాల తర్వాత రాష్ట్ర బడ్జెట్లో ఆయా శాఖలకు కేటాయించబడిన నిధులను వారు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని నిర్వర్తిస్తే 70 to 80% పెర్ఫార్మెన్స్ చూపిస్తే మన రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు గణనీయంగా అభివృద్ధి చెందుతారు, గణనీయంగా ప్రభావితం చెందుతారు, రాష్ట్ర పురోగతి జరుగుతుంది. మీకు నిమ్మల వారికి ఇచ్చిన శాఖ అవును ఇరిగేషన్, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్. అవును, దాని మీద ప్రత్యేకమైన దృష్టి కావాలి. ఇప్పుడు పోలవరం పూర్తి కావాలి. అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమ సుజల సవంత ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాయలసీమ కీలకమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దానికి సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అలాగే కేజీ వాటర్ డిస్ప్యూట్స్ సంబంధించి కృష్ణా గోదావరి అంతర్రాష్ట్ర అంటే తెలంగాణకి మనకున్న డిస్ప్యూట్సే కాకుండా మిగతా దక్షిణ రాష్ట్రాలతో డిస్ప్యూట్స్ ప్రత్యేక దృష్టి కాబట్టి ఆ శాఖ కేవలం ఒకే ఒక వ్యక్తి ఉంటుంది. ఇట్లా పలు శాఖలకి పలు పనులు ఈ 5 సంవత్సరాలు చాలా కీలకమైనవి. ఏ ఒక్క శాఖ కూడా మరొక శాఖకి తక్కువ కాదు. వారి శాఖల్లో వారి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తిస్తే రాష్ట్రాన్ని గణనీయంగా ప్రభావితం చేసే శాఖలు ఇవన్నీ కూడాను. అది గమనించాలి మనం. దానికి సంపూర్ణంగా ఆ వ్యక్తులు సహకరించి రాష్ట్ర ప్రజలు వారిపై ఈ కుటుంబ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలను నెరవేరుస్తారని మేము భావిస్తున్నాం. ఓకే, రైట్. అంటే సార్ ఇప్పుడు ప్రధానంగా ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఇప్పుడు ఇరిగేషన్ విషయమే తీసుకుంటే గతంలో అంటే కనీసం క్యాబినెట్లో పనిచేసిన అనుభవం లేని నిమ్మల రామానాయుడు గారికి ఇవ్వటం వల్ల కొంత ఆలస్యం జరుగుతోంది, అంటే పూర్తి స్థాయిలో అర్థం చేసుకునేసరికి సమయం పడుతుంది అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫైనాన్స్ విషయానికి వస్తే పయ్యావుల కేశవ్ రాజకీయంగా అనుభవజ్ఞుడైనా కూడా క్యాబినెట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా పెద్దగా అనుభవం లేకపోవడం కూడా కొంత ఆలస్యానికి జాప్యానికి కారణమవుతుంది అన్న అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. పయ్యావుల కేశవ్ మీద తక్కువ అంచనా. పయ్యావుల కేశవ్ గతంలో ఎస్టిమేట్ కమిషన్ చైర్మన్ గా పనిచేశారు. అవును, అంటే రాష్ట్రానికి సంబంధించిన అంచనాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క పనిని అతను స్క్రూటినీ చేశారు. అతనికి అనుభవం లేదంటారా? ఎస్, ఈ విషయంలో కొంత నేను కూడా కొంత ఆనం రామరాయణ రెడ్డి అయితే ఇంకా బాగుండేది నేను భావిస్తా. కానీ ఎందుకంటే వారు గతంలో ఈ శాఖను కొద్దిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి. అవును, కానీ కొత్తగా నేర్చుకుంటాడు సార్, తప్పేముంది. మీరు ఇంకో పేరు ఎవరు చెప్పారు? నిమ్మల రామానాయుడు గారికి ఇరిగేషన్ ఇవ్వటం కూడా సార్ దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి కాబట్టి నిమ్మల రామానాయుడు నేర్చుకుంటారు సార్. ఆయన ఏదేమి అంబటి బ్రాహ్మణి మన అంబోత్ అని అంటాం మేము, అంబటి రాంబాబు గారు. అవును, అంటే మేము ఆంబోతని పిలుచుకుంటాము. ఓకే, ఆయన కన్నా చాలా ఉత్తమం సార్. గతంలో ఉన్న అతనికన్నా ముందున్న ఒక పనికి మాలిన బెట్టింగ్ మినిస్టర్ కన్నా కూడా చాలా ఉత్తమం సార్. నేర్చుకుంటాడు, దాన్ని సాకారం చేస్తాడు. పోలవరం కలిపి రైట్ రైట్ రోడ్ల మీద అయితే డాన్సులు వేరుగా వీళ్ళు. అవును,
ఓకే, రైట్. మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ గారు ఉన్నారు. సురేంద్ర కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సార్, అంటే చాలా క్యాబినెట్ అయితే కూర్పు చాలా వైవిధ్యంగా కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి గారికి దేవాదాయ శాఖ ఇచ్చారు. మంత్రివర్గంలో పనిచేసిన మంత్రిగా అనుభవం లేని పయ్యోల కేశవ్ గారికి ఫైనాన్స్ ఇచ్చారు. ఇటువంటి అంశాల వల్ల అంటే సీనియర్లు కొంత నొచ్చుకున్నట్టుగా కనిపించినా అది అంతిమంగా పార్టీ అంతర్గత వ్యవహారం, కానీ పరిపాలన మీద దీని ప్రభావం ఉంటుంది అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి సార్, ఏమంటారు మరి? సార్, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూటమి తరపున ఇచ్చిన హామీల అమలును దృష్టిలో పెట్టుకొని సీనియర్ మంత్రులకు జూనియర్ మంత్రులకు అందరూ కూడా వారి వారి సమర్థతను బట్టి శాఖలు కేటాయించారు. దీంట్లో అందరికీ కూడా సమర్థత ఉంది. ఎవరు కూడా సమర్థత లేని వ్యక్తులు మంత్రుల శాఖలు లేరు. ఈరోజు మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్ మినిస్టర్గా చూసుకుంటే పయ్యాల కేశవ్ గారికి మంచి అనుభవం ఉంది ఆ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ పైన. ఆయన కమిటీలో కూడా ఉన్నారు. అప్పట్లో మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. తప్పకుండా ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన రాణిస్తారు. ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్న మాకు పూర్తి విశ్వాసం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మన ఆమెను చూసినప్పుడు జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామారెడ్డి గురించి చెప్పారు. ఆయన మంచి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. ఆయన నిత్యం ప్రజలు ఉండే వ్యక్తి. అదేవిధంగా రైతాంగ సమస్యల పట్ల, ప్రాజెక్ట్ సమస్యల పట్ల మంచి అవగాహన ఉంది. తప్పకుండా జలవనరుల శాఖలో ఆయన సమర్థవంతమైన మంత్రిగా గుర్తింపు తెచ్చుకొని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కోసమే నిమ్మల రామారెడ్డి గారిని జలవనరుల శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు శాఖ కేటాయించారు. అదేవిధంగా ఈరోజు సీనియర్లకు జూనియర్లకు సమతుల్యం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించిన గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ పందుల దుర్గేష్ గారు కానీ అదేవిధంగా బీజేపీ సంబంధించిన సత్యకుమార్ గారు కూడా మంచి ప్రాధాన్యమైనటువంటి శాఖలు ఇచ్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అయితే గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ కానీ, అడవులు కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఆయనకు ఇవన్నీ కూడా మంచి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్స్. తప్పకుండా ఆ శాఖలకు న్యాయం జరుగుతుంది. ప్రతి శాఖ కూడా మరి అందరినీ కూడా ఆచితూచి నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు శాఖలు కేటాయించారు. దీనిలో ఎలాంటి కూడా అనుమానం పడాల్సిన అవసరం లేదు సార్. తప్పకుండా రాష్ట్ర భవిష్యత్తును అదేవిధంగా మంచి సుపరిపాలన అందించడానికి రాష్ట్ర కేబినెట్ పనిచేస్తుంది. ఈరోజు గౌరవ రామనారెడ్డి గారు మీరు అంటే గతంలో ఫైనాన్స్ మినిస్టర్ చేశారు. ఈరోజు దేవాదాయ శాఖ కూడా చాలా వరకు కొంత బ్రష్ పట్టించారు గత ప్రభుత్వ హయాంలో. అవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఎంత ఉంది. ఆయన ఒక అనుభవాన్ని కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఒక సమయం సహజ సూత్రాలను అనుసరించి ఒక మంచి క్యాబినెట్ను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడమే కాకుండా శాఖల కేటాయింపులో కూడా ప్రాంతాల మధ్య అదేవిధంగా కూటమి నాయకుల మధ్య ఒక సమతుల్యం తీసుకొచ్చారు సార్. తప్పకుండా మంచి భవిష్యత్తు జరుగుతుంది. ఈ క్యాబినెట్ ఉంటే ప్రతి ఒక్క మంత్రి గారు కూడా వారి సమర్థత నిరూపించుకొని మంచి క్యాబినెట్ గుర్తింపు తెచ్చుకుంటారు నమ్మకం మాకు కూడా ఉంది సార్. రైట్. అయితే ఇప్పుడు సురేంద్ర కుమార్ గారు ప్రధానంగా అంటే ఇప్పుడు ఏ శాఖను తక్కువ చేయటమో లేకపోతే ఒక మంత్రిని తక్కువ చేయటమో కాదు, కానీ ప్రధానంగా ఐటీ, ఇండస్ట్రీస్, రెవెన్యూ, ఫైనాన్స్, హోమ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ మనము కీలక శాఖలుగా భావిస్తాము. అటువంటి కీలక శాఖలు జనసేనకు ఏమి ఇవ్వలేదు. నాదెళ్ల మనోహర్ గారు చాలా అనుభవజ్ఞులు. ఆయనకు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఇచ్చారు. బీజేపీకి సంబంధించి హెల్త్ అండ్ ఫ్యామిలీ, మరొక జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ గారికి టూరిజం, కల్చర్ ఇటువంటివి ఇచ్చారు. అంటే కీలకమైన శాఖలు టీడీపీ వద్దే పెట్టుకొని ఇతరత్ర శాఖలు జనసేనకి ఇచ్చారు అన్న కొంత సోషల్ మీడియాలో ఒక రకమైన చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏంటి సార్ మీ సమాధానం? సోషల్ మీడియా చర్చ జరగచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అయితే ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా మంచి పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు సార్. అక్కడ చూసుకున్నప్పుడు మనకు ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ గ్రామాల మీద ఆధారపడిన రాష్ట్రం, రైతాంగం పైన ఆధారపడిన రాష్ట్రం. ఇక్కడ గ్రామీణాభివృద్ధికి చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది. అదేవిధంగా పంచాయతీరాజ్ ద్వారా బాగా డెవలప్మెంట్ చేస్తే బాగా రాష్ట్రం ముందుకెళ్తుంది. ఈ మధ్య కాలంలో మీరు చూసాం, పంచాయతీలను నిర్వీర్యం చేసేశారు, వాళ్ళ అధికారాలను కూడా లాక్కున్నారు, ఫండ్స్ బదలాయించేశారు. ఈ రోజు రాష్ట్రంలో సర్పంచ్లంతా కూడా ఏ స్థాయిలో ఆందోళన చేశారో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఇవన్నీ సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి అలాంటి ప్రధానమైన శాఖలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఆయన గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి నాదెళ్ల మనోహర్ గారి గురించి మాట్లాడుకున్నప్పుడు రాష్ట్రంలో
సివిల్ సప్లై చాలా పౌర సరఫరా శాఖ ప్రధానమైన శాఖ అండి అది. ఎందుకంటే ఆహార భద్రత చాలా అవసరం. ఈ రాష్ట్రంలో పేదలకందరూ కూడా సక్రంగా ఆహారం అందాలన్నా, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ ద్వారా మంచి కృషి చేయాల్సి ఉంటుంది. పేదల ఆకలి తీర్చేటువంటి శాఖ అది. అలాంటి ప్రధానమైన శాఖను ఈరోజు నాదెండ్ల మనోహర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సినిమాటోగ్రఫీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసినప్పుడు ఏ శాఖ కూడా తక్కువైన శాఖ కాదు. వారి యొక్క సమ్మతి నిరూపించుకోవడానికి మంచి అవకాశం ఉంది. తప్పకుండా ఈ శాఖలన్నీ కూడా మంచి శాఖలని మేము భావిస్తున్నాం సార్. ప్రజలు కూడా అదే తెలియజేస్తున్నాం. రైట్ 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 మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వివిరావు గారు ఉన్నారు. వివిరావు గారు, సాధారణంగా ప్రధానమంత్రి అనుకున్నా లేకపోతే ముఖ్యమంత్రి అనుకున్నా మన రాజ్యాంగం ప్రకారం అయితే ఫస్ట్ ఎమాంగ్ ఈక్వల్స్ అంటారు. అంటే దాదాపు మంత్రులు మొత్తం సమానమే ముఖ్యమంత్రితో సహా, కానీ ముఖ్యమంత్రి మొదటి సంఖ్యలో ఉంటారు అని చెప్పి చెప్పుకుంటుంటాము. క్యాబినెట్ అంటే సమిష్టి నిర్ణయాలు జరగాలి, కానీ అట్లా కాకుండా భారతదేశంలో రాజకీయాలు అంటే కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ముఖ్యమంత్రి అంటే ప్రధానమంత్రి అంటే వన్ మ్యాన్ షోగా నడుస్తుంది, వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటారు అన్న ఒక అభిప్రాయం ఎందుకు ఏర్పడింది సార్? ఖచ్చితంగా ఈరోజు అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు. ఎన్నికల్లో డబ్బులే ప్రాధాన్యంగా ఈరోజు వ్యవస్థలు నడుపుకుంటున్నారు. బీఫామ్స్ ఇచ్చేటువంటి వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ చూస్తే పూర్తిగా మీరు చెప్తున్నట్టు ఈక్వల్స్ అనేది లేదు. కాకపోతే ఇలా మీరు చూస్తా ఉన్నారు, ప్రజల్లో కూడా అంత అవగాహన లేకపోవడం దీని మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ మీద. దీనివల్ల ఇప్పుడు మన ప్యానలిస్టులు చెప్పినట్టు అన్ని ఈక్వల్ అనేటువంటి భావన ఉన్నప్పటికీ కూడా ఒక శాఖకి కేటాయించిన డబ్బులు కానీ మరొక శాఖకు ఉన్నటువంటి అధికారాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు సపోజ్ మీరు ఇరిగేషన్ అయితే పూర్తిగా కేంద్రం మీద ఆధారపడి డబ్బులు తీసుకొచ్చి మనం పోలవరానికి దాని పనులు చేయించేటువంటి పరిస్థితి, అక్కడ కాంట్రాక్టర్లతో వ్యవహరించడం కానీ సిబ్బందితోని వ్యవహరించే విషయాల్లో ఒక విభిన్నమైనటువంటి అనుభవాలు, విభిన్నమైనటువంటి అక్కడ ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అక్కడ ఉన్న మినిస్టర్ యొక్క ప్రమేయం చాలా తక్కువ ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రమేయం, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ప్రమేయం ఎక్కువ ఉంటుంది ఆ సందర్భంలో. అలాగే మిగతా అంశాలు చూసుకుంటే ఇలా గ్రామీణ శాఖ చూస్తా ఉన్నారు. మీరు ఇలా కేంద్రం నుంచి 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన డబ్బులు 40% వాళ్ళు వేస్తుంటే మరి మిగతాది రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వేసి పారదర్శకంగా అది అన్ని గ్రామాలకు ఇచ్చే పరిస్థితి ఉందా అంటే ఉండదు. మరి పవన్ కళ్యాణ్ గారిని మీద పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు ప్రతి చిన్న విషయంలో కూడా శ్రద్ధ తీసుకొని చేయగలుగుతారనే విషయానికి వస్తే సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి. అంటే వ్యవస్థ అక్కడ చాలా బలంగా మారాలి. వ్యవస్థలను ఎంతవరకు బలపరిచేటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యక్తి చుట్టూ రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ అక్కడ ఒక మినిస్టర్ ఉన్నాడా, ఆ మినిస్టర్ పూర్తిగా ఎంత న్యాయం చేస్తాడంటే అక్కడ ముఖ్యమంత్రి ఆయన సహకారం ఉంటేనే ఆ మినిస్టర్ న్యాయం జరుగుతుంది. ఈవెన్ ముఖ్యమంత్రులు కూడా ఈరోజు కేంద్రం మీద అటు సైడ్ వాళ్ళ యొక్క మోచే నీళ్లు తాగేటువంటి పరిస్థితుల్లోనే ఇలా అధికారాలు నడుపుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఖచ్చితంగా కేంద్రంలో కొద్దిగా వీక్ అయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాల నాయకుల మీద. అంటే ఈరోజు ఏదైతే వీళ్ళు కూటమి ద్వారా ఇస్తున్నటువంటి సపోర్ట్ ద్వారా ఒక మంచి పాజిటివ్ అవకాశం ఏంటంటే వీళ్ళు ఎక్కువ కేంద్రం నుంచి ఎక్కువ స్టేక్ హోల్డ్ అంటే వీళ్ళు ఎక్కువ నిధులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకోగలుగుతారు. సద్వినియోగం చేసుకోవాలంటే మళ్ళీ ఈ శాఖల్లో ఉన్నటువంటి ఈ మినిస్టర్స్ కొద్దిగా హార్డ్ వర్క్ చేసి ముఖ్యమంత్రి ముందు పెట్టి, ఇప్పుడు దాదాపు మీరు చెప్తున్నటువంటి ఈ శాఖలు అన్నీ కూడా చాలా వరకు ఏదైతే పంచాయతీరాజ్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, అగ్రికల్చర్ కానీ, R&B కానీ, ఫైనాన్స్ విషయంలో ముఖ్యంగా అది అగాధంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ ఫైనాన్స్ కూడా మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ డీరేల్ అయినటువంటి మొత్తం పరిస్థితిని ఏ రకంగా వీళ్ళు ఇక్కడున్న నివేదికలన్నీ కూడా సేకరించి ప్రభుత్వం నుండి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు విచ్చలవిడిగా అక్కడ ప్రభుత్వ రికార్డ్స్ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, వాటిని క్షేత్రస్థాయి నుండి ఏ అవసరాలు ఉన్నాయి, ఎంతవరకు ఆఫీసెస్ నుండి ఆ సమాచారాన్ని సేకరించి ఒక ఫార్మాట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలా డబ్బులు తీసుకురావాలి, ఎలా ట్యాక్సెస్ ఈరోజు ప్రజలే కడుతున్నటువంటి డబ్బులు ఏ రకంగా వాటిని బ్యాలెన్స్ గా వాడుకోవాలి. అంతకన్నా మించి అలా అప్పులు అంటే మనకు మితిమీరినటువంటి అప్పుల భారం ఉంది. మనం అప్పులు ఇంట్రెస్ట్ కడుతున్నటువంటి పరిస్థితి, అసలు కన్నా ప్రిన్సిపల్ కట్టే పరిస్థితి లేదు ఈరోజు. అలాంటి పరిస్థితిలో మనకు కొత్త అప్పు తీసుకురావడం, మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం, ఇలా డబ్బులు కూడా ఇబ్బడి ముబ్బడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఒక ఫార్మాట్ ద్వారానే అంటే కంపల్సరీగా ఆడిట్
ద్వారా అంటే కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ను బేస్ చేసుకొని లేదా అక్కడ ఒక పద్ధతి ప్రకారంగా అవలంబించాలనేటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ విధానాన్ని ఎంతవరకు ఇప్పుడు చంద్రబాబు గారు అయితే కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు డెఫినెట్ గా, కానీ ఆయనకు ఎంతవరకు కింది స్థాయిలో ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు వాళ్ళ నుంచి వాళ్ళకి సహకారం దొరుకుతుంది. ఆ పదవులు తీసుకున్నటువంటి అనుభవరాహిత్యం లేనటువంటి మంత్రులు కానీ వీళ్ళు కానీ ఎంతవరకు అక్కడ ఉన్న గవర్నెన్స్ లో ఉన్నటువంటి అధికారులను అంటే నిన్నటి వరకు పూర్తిగా అంటే ఒక దిగజారినటువంటి అధికార యంత్రాంగం నుండి ఎంతవరకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నిజమైనటువంటి సూచికల్ని తెప్పించుకొని ఆ సూచికల్ని మళ్ళీ ప్రజలకు అవసరమయ్యే విధంగా దాన్ని మళ్ళీ తెప్పించుకున్న తర్వాత కూడా పారదర్శకంగా ఎక్కువ కరప్షన్ గురి కాకుండా ఏ రకంగా వాళ్ళు మళ్ళీ అభివృద్ధిలో పాల్గొంటారనేది ఇది డెఫినెట్ గా అది గొప్ప ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కోవాలి. గతం చేసినటువంటి తప్పిదాల కన్నా రేపు రాబోయే ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇలా ప్రజల్లో ఒక విపరీతమైనటువంటి ఆశలు ఉన్నాయి. అంటే మనము ఏమి చేయాలన్నా కూడా మనం వాళ్ళు సాటిస్ఫై అయ్యే పరిస్థితిలో లేదు, ఎందుకంటే చాలా విఘాతం ఉంది కాబట్టి. మరి మన అవసరాలకు మనం తెచ్చుకునే ఫండ్స్ కి ఆ గ్యాప్ ను ఏ రకంగా మనం పూడ్చుకుంటాం అనేది, ఆ గవర్నెన్స్ కూడా సరిగా నడుపుకుంటాం అనే విషయంలో మాత్రం మీరు అనుకున్నటువంటి అంత ఈజీగా లేదు. ఇది డెఫినెట్ గా ఒక ఛాలెంజే. ఆ ఛాలెంజ్ లో ఎంతవరకు ముందు. ఇంకోటి ఏంటంటే పూర్తిగా గతంలో జగన్ కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకు తిరుగులేని నాయకుడు, ఆయన ఒకే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, ఏది చేసినా నడిచింది. కానీ ఇలా కూటమి ఉంది. ఈరోజు ఒక పక్కన బలమైనటువంటి జనసేన పార్టీ నాయకుడు, వాళ్ళ 25 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇలా కేంద్రంలో కూటమి కట్టినటువంటి బీజేపీ కూడా ఇలా రాష్ట్రంలో వాళ్ళ ప్రాతినిధ్యం కూడా ఉంది. డెఫినెట్ గా ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే చంద్రబాబు నాయుడు కూడా ఇది కత్తి మీద సామే, అంత ఈజీ కాదు. డెఫినెట్ గా వెయిట్ చూడాలి మనం ఏ రకమైనటువంటి వీళ్ళు మనకు సేవలు అందిస్తారు. అంత ఈజీ అయితే కాదు అని నేను ఖచ్చితంగా చెప్పదలుచు. రైట్ సార్. మనతో పాటు జనసేన సీనియర్ నాయకులు సింగళూరి శాంతప్రసాద్ గారు ఉన్నారు. శాంతప్రసాద్ గారు, ప్రధానంగా అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలతో వాళ్ళు అంటే వైసీపీ ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ప్రస్తావించారు. అంటే దీన్ని బట్టి చూస్తే మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది కదా సార్? ఎందుకంటే కేంద్రము ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్నే పక్కన పెట్టేసింది, పాలసీ కూడా తీసుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎట్లా డీల్ చేస్తారు సార్? సార్ మ్యూట్లో ఉన్నారు సార్, శాంతిప్రసాద్ గారు మ్యూట్లో ఉన్నారు సార్. ఇప్పుడు వివి రావు గారు మన ఆంధ్రానా తెలంగాణ అండి? ఆయన 2 రాష్ట్రాలండి. నేను ఎన్నికల నిఘా వేదిక 2 రాష్ట్రాల కన్వీనర్ అండి. ఓకే. ఎందుకంటే మీ మాటల్లో కొంత నాకు ఆప్టిమిజం కన్నా పెసిమిజం ఎక్కువ కనపడుతుంది. మోచేతి నీళ్లు తాగాల్సి వస్తుంది కేంద్రం, ఇవన్నీ కొన్ని మాటలు చూస్తుంటే కొద్దిగా పెసిమిస్టిక్ అప్రోచ్ కనపడుతుంది. సరే, అది మీ వ్యక్తిగత అభిప్రాయాలు, నేను కాదన్నా కానీ విపక్షంగా అండి, ప్రజల పక్షం అంటే ఎవరు మోచేతి నీళ్లు తాగుతారా, ఎవరు వాళ్ళ పనులు సిన్సియర్గా చేసుకుంటే, వ్యక్తిగత స్వార్థాలు కోరినప్పుడే మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగత జీవితాలు అభద్రతా భావం ఉన్నప్పుడే మోచేతి నీళ్లు తాగాల్సి వస్తుంది. జగన్ రెడ్డి ఆ అభద్రతా భావం ఉంది కాబట్టి అతను మోచేతి నీళ్లు తాగాడే మనకు సంబంధం లేదు. కానీ ఈ ప్రభుత్వానికి అయితే అక్కర్లేదు. ఆ కోఆర్డినేషన్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలో కేంద్ర ప్రభుత్వంతో ముడిపడిన శాఖ అవుతుంది. మీరు అది గమనించట్లేదు. రూరల్ వాటర్ సప్లై, ఈ యొక్క శాఖ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఈ నల్లా ఇచ్చే సౌకర్యం జలజీవన్ మిషన్ ద్వారా అవును అది సాకారం. అంటే ప్రతి ఇంటికి కూడాను మంచినీటి సరఫరా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ సహకార పథకాలతో అనుసంధానం చేసుకుంటారు. కాబట్టి ఆయన ప్రత్యేకంగా తీసుకున్నాడు. పంచాయతీరాజ్ తీసుకున్న కూడా ఎటువంటిదే ఉంది. ఎన్విరాన్మెంటు, ఫారెస్ట్, ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా అడవులను నరికివేయటం జరుగుతుంది అభివృద్ధి పేరుతో. అది జరగదు. ఇట్లా మనం కొన్ని శాఖలు తీసుకోవటంలో కూడాను పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాటజీగా తీసుకున్నారు. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ తక్కువ శాఖ అంటున్నారు, కాదు.
ఇందాక మా తెలుగుదేశం మిత్రుడు చెప్పినట్టుగా ఆహార భద్రత, ఉన్న ఆహారాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడాను, ముఖ్యంగా ఇది ఆహార భద్రత ఎవరికి, పేదలకు వెళ్తుంది, సివిల్ సప్లైస్. అవును సార్. ఆ పేదలకు చేరే పద్ధతిలో జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది చాలా విలువైన ఈ శాఖ. ఇక టూరిజం గురించి ఇందాక నేను చెప్పాను. ఇక మీరు అడిగారు ప్రశ్న, తెలుగులో ఒక మాట ఉంటుంది, పల్లెనోడంట పిలితలు పట్టుకుని గురిగాడంట. ఓకే. ఈ జగన్ రెడ్డి ఎట్లా తయారంటే ఈ రాష్ట్రానికి ఒక దరిద్రంగా తయారు. చాలా పరుష పదాలు వాడదలుచుకున్నాను, మీరు దయచేసి ఏమవుతుంది. ఈ రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం, నిష్ఠ దరిద్రుడు జగన్ రెడ్డి. విధ్వంసం నుంచి విధ్వంసం దాకా పాలన చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టులతో మొట్టుకాయలు కొట్టి వేయించుకోవడం, ఆఖరి రోజు కూడా పాలన ఆఖరి రోజు కూడా సుప్రీంకోర్టుతో మొట్టుకాయ వేయించుకున్న ఏకైక గనుడు, వరల్డ్ రికార్డు సృష్టించిన గనుడు జగన్ రెడ్డి. మీరు ప్రత్యేక హోదా అంటున్నారు. నిజంగా కడుపుకు అన్నం తినేవాడు ఈ రోజు అన్నమాట ఆ మాట మాట్లాడుతున్నాడంటే అతనిలో కుళ్ళు, కుతంత్రం, విద్వేషం, విష ప్రచారాలు ఎంత ఇదిగా అతను వేళ్ళురిగిపోయి ఉన్నాయో మీరు గమనించాలి. ఎందుకో చెప్తాను. 2014 మన రాష్ట్ర విభజన సమయంలో వచ్చిన ఈ అంశం, ప్రత్యేక హోదా విభజన సమయం 14, 19, 19, 24, 24 నుంచి రేపు 29, ఈ 3 భాగాలుగా తీసుకుంటే 14, 19 సమయంలో పలు రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేక హోదా మాకు కావాలంటే మాకు కావాలని డిమాండ్లు వచ్చినాయి. అప్పటికే కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. తెలంగాణ కూడాను ఏమని చెప్పింది, ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తే పర్లేదు కానీ మాకు కూడా అంది. అవును. మద్రాసు అంటే చెన్నై, తమిళనాడు ఆంధ్రాకి ఇస్తే మేము ఊరుకో, మాకు కూడా కావాల్సిందే అంది. సరే బీహార్ అయితే సరే అది మొదటి నుంచి కూడా ఆ ప్రపోజల్తో ఇప్పుడు కూడా మొన్నటిదాకా కూడా ఎలాంటిది. సో ప్రత్యేక హోదా అనేది ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వటం జరిగితే మిగతా రాష్ట్రాల్లో చేరుదుట్టు కదిలించినట్టే కేంద్ర ప్రభుత్వానికి ఆ రకంగా పలు సమస్యలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మీద. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎవరు ప్రపోజల్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మీకు 100 రూపాయలు విలువ గల ఒక 100 రూపాయల నోటు కావాలా, లేదా 10 పదులు అంటే అది మళ్ళీ 100 రూపాయలు విలువ వస్తుంది, అట్లా 10 రూపాయల నోటు కావాలా, ఏది కావాలో మీరు తెలుసుకోండి అంటే 10 పదులైనా పర్వాలేదు, 100 రూపాయల నోటైనా పర్వాలేదు, మాకు 10 పదులు ఇచ్చినా నాకు సరిపోతుందంటే ప్రత్యేక ప్యాకేజీ అని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్ వచ్చిన తర్వాత దాన్ని క్వాంటిఫై చేయడం కూడా జరిగింది ఆనాటి ప్రభుత్వం. జైట్లీ గారు స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేయండి, మీరు అడిగిన దానికన్నా ఇంకా ఎక్కువ నిధులు ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయితే తర్వాత పరిణామాల్లో ఈ కూటమి విచ్ఛిన్నం అవటం వల్ల అప్పుడున్న కూటమి అది సాకారం కాలేదు. శాసనసభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది, ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ కావాలి. ఆ రోజు ఆ శాసనసభలో భాగస్వాములు ఎవరు, తెలుగుదేశం, జనసేనకు సంబంధించిన ఒక వ్యక్తి, అతను ఆల్రెడీ వైసీపీలో అప్పుడు ఉన్నాడు, జనసేన లేదు, తెలుగుదేశము, భాజపా, వైసీపీ. మీరు ఆ రోజున్న 67 మందిలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన మిగిలిన ఎమ్మెల్యేలతో వైసీపీ జగన్ రెడ్డి ఏమైనా ఆ తీర్మానానికి అభ్యంతరం వ్యక్తం చేశాడా? చేయాల, సపోర్ట్ చేశాడు కదా, ఏకగ్రీవ తీర్మానం అయింది కదా. అవును. అటువంటిప్పుడు ఆ రోజు ప్రత్యేక హోదా కావాలి, ప్యాకేజీకి వద్దు అని ఆ రోజు అతను గళమిప్పినట్లయితే ఈ రోజు మాట్లాడడానికి అతనికి కొంత హేతు ఉండేది. రెండోది, 2019 ఎన్నికల సమయానికి ముందు యువబేరీలు అంటూ యూనివర్సిటీ చుట్టూ తిరిగిన కన్నా తిరిగి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం ఏ రకంగా బాగుపడుతుందని యువకులను చైతన్యం చేసి ఓట్లు సంపాదించుకున్న తర్వాత 19 నుంచి 24 మధ్యలో ఏం చేశాడు, ప్రత్యేక హోదా సాధన గురించి ఏమైనా కృషి చేశాడా, ఏమైనా డిమాండ్ చేశాడా, సందర్భం వచ్చినప్పుడు ఏమైనా ఆయన స్పందించాడా? గతంలో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రత్యేక హోదా కోసం మనం రాజీనామాలు చేద్దాం మన ఎంపీలతో అన్నాడు. ఎప్పుడు చేశాడు రాజీనామాలు? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేసి ఆఖరి బడ్జెట్ అంతా అయిపోయిన తర్వాత పెట్టాడు. అది ఏది పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇక ఈ రాజీనామాలు యాక్సెప్ట్ చేయరు అని అనుకున్న తర్వాత అప్పుడు రాజీనామా చేశాడు.
అంటే ఏంటి షో చేయడం కోసం. ఇప్పుడు 2024 వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు, ప్రత్యేక హోదా అంటున్నాడు. నీకు కడుపుకి అన్నం తింటున్నావా, మరి ఏం తింటున్నావా మాకు అర్థం కావట్లేదు. మరి 10 సంవత్సరాలు ఎక్కడ పడుకున్నావు? ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నావు, తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. మరి నువ్వు ఏం చేసావు ప్రత్యేక హోదా గురించి? ఈ రోజు నువ్వు ఎందుకు అసలు మొన్న ఎలక్షన్స్ ప్రత్యేక హోదా మీద జరిగినాయా? జరగలా? మొన్న ఎన్నికలు జరిగిన అంశం ఏంటి? ఈ రాక్షస పాలన అంతం కావాలా వద్దా? సుపరిపాలన, సుభిక్షమైన పాలన, చట్టబద్ధమైన పాలన కావాలా వద్దా? ఈ 2 అంశాల మీద కదా జరిగింది. ప్రజలు రాక్షస పాలన వద్దని తిరస్కరించే కదా ఈ కూటమికి అత్యధిక మెజారిటీ, ఊహించినంత మెజారిటీ, వేలకు వేలు, 50,000, 60,000, 70,000 మెజారిటీతో మీరు గెలిపించారు. అంటే కూటమిని ప్రజలు ఏ రకంగా విశ్వసించారు, ఏ రకంగా ఆశీర్వదించారు, ఏ రకంగా జగన్ రెడ్డిని తిరస్కరించారు. ఆ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో నువ్వు ఏనాడైనా ప్రత్యేక హోదా అనే మాట మాట్లాడావా? ఈ రోజు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అంటే కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న భాజపాని, తెలుగుదేశాన్ని, జనసేనని ఇరుకుని పెట్టడం కోసం. నేను ఇంకొక మాట అడుగుతున్నా. ఓకే, ప్రభుత్వం నీ చేతిలో ఉంది, నీకు మందబలం ఉంది. నువ్వు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెట్టిన తీర్మానాన్ని మేము రద్దు చేసుకుంటున్నాము, మాకు ప్రత్యేక ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదానే కావాలని ఏకగ్రీవ తీర్మానం చేసి మరలా కేంద్రానికి పంపించావా? నువ్వు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెయ్యలేదుగా. మరి ఈ రోజు ఎట్లా వచ్చి అడుగుతావు? నువ్వు నీకు ఏ నైతిక హక్కుతో అడుగుతావు? ఏ ఇంగిత జ్ఞానం పెట్టుకుని నువ్వు అడుగుతావు? అంటే బీజేపీని దెబ్బ కొడటం వల్ల ఇది ప్రత్యేక హోదాని బయటకు తీసుకొస్తే తెలుగుదేశము బీజేపీ మధ్య ఘర్షణలు వస్తాయి, జనసేన ఇబ్బందులు పడుద్ది. ఇది కదా నీ కుట్ర, నీ కుతంత్రాలు, నీ విష ప్రచారాలు, నీ విద్వేషాలు రేకొట్టే ఆలోచనలు. నిన్ను నమ్మదు జగన్, రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరు. నువ్వు తీసుకొచ్చే ఈ యొక్క దిక్కుమాల స్లోగం నమ్మరు. పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మేధావులు ప్రశ్నించారు, మీరు ఎందుకు ప్రత్యేక హోదా అంశాన్ని మీరు పట్టించుకోవట్లేదు అడిగితే చాలా స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అది విశాఖ కవాత్ సమయంలో. రాష్ట్ర ప్రజలు బలంగా ఈ అంశం మీద పోరాడే కోరుకున్నట్లయితే రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఆ దిశగానే అడుగులేస్తాయి. రాష్ట్ర ప్రజల్లో బలంగా ఆ కోరిక లేనప్పుడు నేను కానీ జనసేన కానీ ఒంటరిగా పోరాటం చేసి ఏ మేరకు సాధించగలము అని ఆయన ఆరోగ్య స్పష్టత ఇచ్చాడు. రాష్ట్ర ప్రజలకు ఈ రోజు ప్రత్యేక హోదా అనేది ప్రత్యేక ఒక తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నారా? లేదు. వాళ్ళు చట్టబద్ధమైన పాలన, రాజ్యాంగబద్ధమైన పాలన, వాక్ స్వాతంత్రము, పౌర స్వేచ్ఛ ఉన్న పాలన కావాలని కోరుకున్నారు. తమ పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర పురోగతి, పారిశ్రామిక పురోగతి చెందాలని కోరుకుంటున్నారు. శాంతి భద్రతలు ఉండాలని కోరుకుంటున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు. తమ ప్రాంతాల్లో జలరంగ ప్రాజెక్టులు నిర్మాణం జరిగి తాము సుఖంగా బతకాలని కోరుకుంటున్నారు. ధన మాన ప్రాణాలకు భయం లేకుండా. కాబట్టి మరలా విద్వేషాలు నింపడం కోసం విద్వేషపూరిత అంశాలను మళ్ళీ నువ్వు సమసిపోయిన అంశాలను తీసుకొస్తానంటే కుదరదు. నువ్వు శాసనసభలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా మాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక ప్యాకేజ్ వద్ద నువ్వు తీర్మానం ప్రవేశపెట్టినట్టే నీకు ఈ రోజు నైతిక హక్కు ఉండేది. నువ్వు ఆనాడు చెయ్యను 10 సంవత్సరాలు పడుకున్న వాడికి ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా ప్రత్యేక హోదా? ఈ విష ప్రచారం మానుకో జగన్ రెడ్డి. ఇది మానుకోకపోతే ఈసారి ప్రజలు కొట్టే దెబ్బకి నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఉండవు. ఓకే, అంటే ఇప్పుడు పార్టీ కనుమరుగు కాబోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రైట్. అంటే శాంతిప్రసాద్ గారు, అంటే గతంలో బీజేపీ ఇంకొక మాట కూడా చెప్తాను సార్. 3 రాజధానుల బిల్లు తెచ్చావు. ఆ బిల్లును శాసన మండలిలో ప్రవేశపెట్టినప్పుడు శాసన మండలి దాన్ని తిరస్కరించడం జరిగింది. నువ్వు ఆ విషయాన్ని తొక్కిపెట్టి బిల్లు పాస్ అయినట్టుగా చూపించావు. నువ్వు ఆ శాసన మండలి దాన్ని ఆమోదించలేదని మళ్ళీ తెల్లారికే నువ్వు ఒక శాసనసభ ద్వారా ఒక తీర్మానం చేసి, ఏకగ్రీవ తీర్మానం చేసి శాసన మండలి రద్దుని 27 జనవరి 2020 నువ్వు ప్రవేశపెట్టి నువ్వు కేంద్రానికి పంపించావు. ఆ తీర్మానం ఈ రోజుకి లైవ్ లో ఉంది. శాసన మండలి వద్దు, ఇది ఒక పనికి మాలిన అంగం, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని తూట్లు పడిచేది, ఇందులో వచ్చిన వ్యక్తుల వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదన్నావు. ఈ రోజు నీకు ఆ 58 శాసనసభ్యుల్లో 42 మంది శాసనసభ్యులు నీకు మందబలం ఉంది, నీకు మెజారిటీ ఉందని ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆ యొక్క నువ్వు ప్రవేశపెట్టిన
నువ్వు నువ్వు శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం స్టిల్ లైవ్ లో ఉంది. జాగ్రత్త, కబడతారు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. జగన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇక నీకున్న 11 మంది ఎంపీల్లో ఆల్రెడీ కృష్ణ తోకజాడిచ్చేశాడు. పరిమళత్వాన్ని నీకు సానుకూలంగా ఉండడు. నీకు మిగిలిన 9లో ఒకటి ఏటు నీతో పాటు చిన్న ఇట్లా దాన్ని లాగాడంటే మళ్ళీ ఆ ఏటు కూడా సూపులో పడతాడు. మొన్న వచ్చి బీజేపీ ప్రభుత్వం సవాల్ చేసి మాటలు మాట్లాడతావు నువ్వు. నీకు ఎంతమంది రాజ్యసభ సభ్యులు నీకు సహకరిస్తారు రేపు నీకు సానుకూలంగా? నాకు తెలిసి ఎవడు సహకరిస్తారు. ఓకే, నువ్వు రాజ్యసభలో ఉన్న 11 మందిని చూసుకుంటే అది నీ వాపు అనుకుంటే అది బలుపు అనుకుంటే కాదు, అది వాపు. నీ వెనకాల ఎవడో నిలబడ్డో ఈరోజు శాసన మండలిలో మంద బలం ఉందనుకుని వెర్రి వేగితే రేపు వాళ్ళు దెబ్బతింటారు. నీ యొక్క దౌర్భాగ్యానికి, నీ యొక్క అజ్ఞానానికి వాళ్ళు కూడా దెబ్బతింటారు. రాష్ట్రం ఇప్పటికే విధ్వంసం పాలైపోయింది. ఈ విధ్వంసం శిథిలాల నుంచి ఇప్పుడు రాష్ట్ర నిర్మాణం జరుగుతున్నప్పుడు దయచేసి నువ్వు అడ్డం రావద్దు. అడ్డం వస్తే నువ్వు నిన్ను విధ్వంసం చేస్తారు. రైట్ 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 ఓకే. మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ గారు ఉన్నారు. సురేంద్ర కుమార్ గారు, సరే అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే పెన్షన్స్ను సవరించారు, మెగా డిఎస్సి వేశారు. ఇక అదే సమయంలో గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్కు సంబంధించి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి కదా. అంటే గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమము, మీరు ఎన్నికల్లో ఇచ్చిన అభివృద్ధి, ఈ రెండు కూడా జరగాలంటే పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉంటుంది. అంత మేర నిధులు సమకూర్చుకోవడం కూడా మీ ప్రభుత్వానికి పెను సవాల్ కదా. అవును, మీరు చెప్పింది వాస్తవం అండి. ఇప్పుడు గతంలో ఈ రాష్ట్రంలో ఆర్థికంగా రాష్ట్రాన్ని బాగా దిగజారు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. విపరీతమైన అప్పులు చేశారు, సంపద అనేది సృష్టించలేకపోయారు. రాష్ట్ర ఆదాయాన్ని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ఏమాత్రం చర్యలు తీసుకోకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకొచ్చి పాలన కొనసాగించారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము కూటమి తరపున ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి కోసం, అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పాలన జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ ప్రజల అవసరాల మేరకు పునరుద్ధరించడం జరుగుతుంది. దీనికి అన్ని కూడా నిధులు అవసరం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో తీసుకోవడం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా పెట్టుబడులను ఆకర్షించి సంపద సృష్టించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీవ్రమైనటువంటి కృషి చేస్తారు. ఆ నమ్మకం రాష్ట్ర ప్రజలకు కూడా ఉంది. ఆయన పాలనలో, ఆయన యొక్క సమర్థనమైన నాయకత్వంలో, కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వంలో ఈ రాష్ట్రానికి తిరిగి పెట్టుబడులు తీసుకురావడం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్ర యొక్క సంపదను సృష్టించి పెరిగిన సంపద నుంచి సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తారు. తప్పకుండా కూడా రాష్ట్ర వనరులను పెంచుకొని ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరు కూడా ఎలాంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఇచ్చిన హామీల్లో భాగంగా ఈరోజు పెన్షన్స్ పెంచడం జరిగింది. 3,000 నుంచి 4,000 రూపాయల వరకు. అదేవిధంగా మిగతా వర్గాలు కూడా మంచి మొత్తంలో ఈరోజు పెన్షన్ పెంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆర్థిక భారం పెరుగుతుంది రాష్ట్రానికి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చే ముందే దానిపైన పూర్తిగా కసరత్తు చేసి ఆదాయం పెంచుకొని వనరులు సమీకరించుకొని ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటువంటి ఒక పూర్తి విశ్వాసం వచ్చిన తర్వాతనే ఆయన హామీలు ప్రకటిస్తారు. అదే రీతిగా కూడా ఈ హామీలను కూడా మేము అమలు చేసి తీరుతాం. దీంట్లో ఎవరు కూడా ఎలాంటి సందేహాలు కూడా అవసరం లేదండి. ఓకే, అంటే ఇప్పుడు ప్రధానంగా సార్, ఇప్పుడు ఆదాయం పెరగాలంటే అయితే పన్నులు లేకపోతే అప్పులు ఉన్న పలంగా, అంటే ఇంకా రాజధాని పూర్తి స్థాయిలో లేదు. ఇప్పుడు మీరు కొత్తగా అనుకుంటున్న అమరావతి కూడా నిర్మించాలంటే కొంత సమయం పడుతుంది. ఇటువంటి నేపథ్యంలో పెట్టుబడులు రావాలన్నా, ఆదాయం పెరగాలన్నా మార్గాలు తక్కువగా ఉన్నాయి అన్న ఒక అభిప్రాయం అయితే ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇవన్నీ అంటే ఈ కత్తి మీద సామే కదా ఈ ప్రభుత్వానికి. వాస్తవం అండి. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రజా సొమ్మంతా కూడా ప్రభుత్వ ఖజానాకి రాకుండా వీళ్ళ ఖాతాలకు వెళ్ళే విధంగా ప్రయత్నాలు చేసుకున్నారు, దోచుకున్నారు. ఇప్పుడు అన్ని శాఖల ద్వారా కూడా ప్రభుత్వం వచ్చేటువంటి ఆదాయాన్ని గండిపడకుండా ప్రతి రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు తీసుకొచ్చి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వనరులను, ఆదాయాన్ని కూడా సక్రమంగా వసూలు చేసుకుంటాం. ఏమాత్రం కూడా ప్రజల మీద భారం మోపే విధంగా పన్నులు అనేది పెంచరు.
ఉన్న పన్నులను హేతుబద్ధీకరించడం జరుగుతుంది. తప్పకుండా ఆ విధంగా ప్రజల మీద అదనపు భారం పడకుండా, ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి, అదేవిధంగా పెట్టుబడులు ఆకర్షించి సంపద సృష్టించి, పెరిగిన సంపద ద్వారా వచ్చే ఆదాయం నుంచే ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్ని కూడా అమలు చేయడం జరుగుతున్నది. చంద్రబాబు గారికి ఒక పూర్తి ఒక విశ్వాసం ఉంది. ఆయన నాయకత్వం పైన సమర్థతపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉందండి. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా కొనసాగిస్తాం. కొంత కష్టమే అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మరియు రాత్రింబగలు కష్టపడి కూడా పనిచేసి తన యొక్క క్యాబినెట్ కానీ అధికార యంత్రాంగాన్ని కూడా మరి విశ్వాసంలో తీసుకొని అందరి దగ్గర పనిచేయించి రాష్ట్ర ఆదాయాన్ని తప్పకుండా పెంచగలరు. అదేవిధంగా పెంచిన ఆదాయం వచ్చిన ఆదాయంతో పాటు అన్ని నిధులను సమీకరించుకొని కేంద్ర సహకారం పూర్తి స్థాయిలో తీసుకొని ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యం చేసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. ఏవైతే కూటమి తరఫున హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందండి. రైట్ రైట్ ఓకే. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వీరావు గారు ఉన్నారు. వీరావు గారు, అంటే ఇప్పుడు పెట్టుబడుల విషయానికి వస్తే నిజంగా ఏపీ పెట్టుబడుల డెస్టినీగా మారే అవకాశాలు ఎంతమేర ఉన్నాయంటారు? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్టుబడులు అనుకున్న స్థాయిలో భారతదేశానికి రావట్లేదు అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొత్తగా పెట్టుబడుల అంశానికి సంబంధించి ఎంత పాసిబిలిటీ ఎంత ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా పెట్టుబడుల అంశంలో ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే నిర్దిష్టమైనటువంటి క్యాపిటల్ లేకపోవడం. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా మల్టీనేషనల్ సంస్థలు రావాలంటే చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి. ఒక పక్కన ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి పెట్టుబడుల చూసేటువంటి సంస్థలు, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే స్కిల్డ్ లేబర్ ఎంతవరకు లభ్యత ఉంది, అంటే ఇప్పుడు అది ఒక పట్టణంగా డెవలప్ చేయాలన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ యువత కానీ లేదా ఐటీకి సంబంధించినటువంటి లేబర్ కానీ లేదా ఇండస్ట్రియల్ లేబర్ కానీ ఎంతవరకు అందుబాటులో వాళ్ళకు ఉంటారనేది ప్రధానంగా తీసుకుంటారు. అక్కడ గవర్నెన్స్ కూడా, అంటే ఒక మహానగరంగా ఉంటే అక్కడ మున్సిపాలిటీస్ కానీ అక్కడ వ్యవస్థ రెడీమేడ్గా ఉంటే వాళ్ళకి ఈజీగా పర్మిషన్స్ తీసుకోవడం కానీ లేదా అక్కడ ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావడానికి కానీ ఒక బృహత్తరమైనటువంటి అవకాశం ఉంది. అంటే గతంలో ఆ ప్రయత్నంలో కొంత చాలా బలమైనటువంటి అడుగులు పడి ఉంటే ఇప్పుడు చాలా అడ్వాంటేజ్ ఉండేది. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అక్కడ ఏదైతే క్యాపిటల్ సిటీ అంశం ఉందో అమరావతి విషయంలో ఈసారి ఎంతవరకు మరి అక్కడ కేంద్రీకృతంగా తీసుకొని అక్కడ అంటే ఏదో ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే ముందు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ మీద ఫోకస్ చేస్తారు పెట్టుబడి పెట్టేటువంటి సంస్థలన్నీ కూడా. సో అక్కడ ఇప్పుడు ఒక కేంద్రీకృతంగా కాకుండా మరి ఒక వైజాగ్ సైడ్ కానీ ఇక్కడ పోర్ట్ సిటీస్ లో ఏమన్నా పెడతారా, లేకపోతే ఏ రకంగా వీళ్ళు అట్రాక్ట్ చేస్తారనేది మాత్రం ఇది ఒక ఛాలెంజ్ తో కూడుకున్నటువంటి అంశం. దాంట్లో ఈరోజు ముఖ్యంగా మీరు చూస్తా ఉన్నారు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇలాంటి సందర్భాలు ఇప్పుడు హైదరాబాద్ కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ మీకు వైజాగ్ కానీ మరి ఇక్కడ అమరావతికి కానీ లేని పరిస్థితిలో ఎంతవరకు వీళ్ళు అట్రాక్ట్ చేస్తారు ఇంటర్నేషనల్ గా వచ్చిన సంస్థల యొక్క పెట్టుబడులు అనేది. గతంలో మీరు చూశారు లూలు మాల్ లాంటి వాళ్ళు వస్తా అన్నా కూడా వాళ్ళని అడ్డుపడ్డటువంటి పరిస్థితి మీరు చూశారు. సో ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకుంటే ప్రభుత్వం ఎంతవరకు ఒక పక్కన వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ బ్యాంకే కాదు, వాళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బులు వ్యవస్థ ఒక పక్కన మనము ఇప్పుడు ప్రత్యేక హోదా ఉంటే కేంద్రం ఏమన్నా స్పెషల్ వెసులుబాటు ఇస్తుందా అంటే అది కూడా ఇమ్మీడియట్ గా ఇచ్చే పరిస్థితి లేదని ఇప్పుడే పెద్దలు కూడా వివరించారు. సో ఇలాంటి పరిస్థితిలో మరి సొంతగా రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఆధారపడి ఎంతవరకు మనం ముందుకెళ్లాలనేది నిజంగా ఇది చంద్రబాబు నాయుడు గారి చాలా ఒక కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. మరి అందరికీ హోప్స్ ఉన్నాయి, మరి ఆయన ఏ రకంగా దీన్ని ముందు తీసుకెళ్తాడు, దీనికి ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, ఇవన్నీ అంశాల మీద కూడా ఈ మీరు అన్నటువంటి ఈ అభివృద్ధి మోడల్ అనేది చాలా కీలకమైంది. మొదటి 1 year 2 years ఏదైతే సమయం ఉందో అది చాలా కీలకం. కొంత ఈరోజు ఇక్కడ కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చినా కూడా ఆయన కొంత హోంవర్క్ చేసి కొన్ని విషయాలలో కఠినమైన నిర్ణయాలు తీసుకొని అప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్రాల పరిధిలో ఆయన కొంత గణనీయమైనటువంటి ఫండింగ్ కూడా తీసుకురాగలిగాడు. కొన్ని
ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ Okay, కావచ్చు, okay. అవన్నీ కూడా ఈ బేరీ చేసుకుంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ఆయనకు ఒక పెద్ద బాధ్యత ఉంది. మరి కేంద్రానికి కూడా ఒక బాధ్యత ఉంది. ఈ కేంద్రం కూడా గతంలో లాగా పూర్తి మెజారిటీ రాలేదు. ఈ రోజు వాళ్ళు కూడా ఆధారపడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ నుండి ఛాలెంజెస్ ఉన్నాయి. మరి ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్ గా ఆంధ్ర ప్రజలకి రెండు విషయాలు, ఒకటి వాళ్ళకి కేంద్రం నుండి రాబట్టుకునేటువంటి ఒక మంచి అవకాశం ఉంది. రెండోటి ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు, ఎంత పర్ఫెక్ట్ గా కింది వరకు సహకారం దొరుకుతుంది అనే దాని మీద కూడా అభివృద్ధి మోడల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. రైట్. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇవాళ మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు జనసేన సీనియర్ నేత సింగళూరి శాంతిప్రసాద్ గారికి, వారితో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ గారికి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వివి రావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.